10 ఏళ్ళలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్ లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి బెదవ ప్రచారాలు చేస్తారు. ఇంతే కళ్ళు చల్లబడతలేవు మీకు? పార్టీలోకి నిలబొట్టింది కదా బయటికి, ఇంకేంది? సొంత బిడ్డనే ఇంటర్లుడు కొన్ని ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. ఓ పక్కన నేను 1 కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సారె పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యాడు. అంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట పువ్వ పెట్టినోడు వాడు కూడా ఒక మనిషా? మా ఆడబిడ్డలను ఆలోచన చేయమని అంటున్నా. ఏం ఆశిస్తామమ్మ పుట్టింటి కాడ మనం చెప్పుని? మెట్టింటికి వచ్చిన తర్వాత పండుగ పూట ఇంత బుక్కడి పువ్వ పెడతాడు, మా ఎన్నో తమ్ముడు ఉంటే చీర పెడతాడు, ఇంకా ఆయన ముందు నిజ కోరుకుంటున్నాను కానీ కోరుకుంటాను అంతేనా?